ఒకవేళ ఈరోజు నీవు ఆశను కోల్పోయావేమో, సహాయం లేదు, మార్గము కనిపించడం లేదు, మరి శూన్యంలో ఉంటున్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది. కీర్తన గ్రంథము 107:35 వాక్యంలో చూసుకున్నట్లయితే, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, మరి చూసుకున్నట్లయితే దేవుడు అరణ్యమును నీటి మడుగుగా చేస్తాడంట, ఎండిన నేలను నీటి ఊటలుగా చేస్తాడంట. మరి అరణ్యాన్ని చూసుకున్నట్లయితే చూడండి, ఎండిపోయినటువంటి భూమి, ఎండిపోయినటువంటి చెట్లు, మరి రాళ్ళు, ముళ్ళతో నింపబడినటువంటి ఇలాంటి అరణ్యాన్ని మరి దేవుడు ఎంత చక్కగా నీటి మడుగుగా చేశాడో. మరి నీళ్లతో నిండినటువంటి భూమి, చెట్లు, కాయలు, పండ్లతో దేవుడు అలాగూ మార్చగలిగాడంటే, ఈరోజు నీ జీవితంలో కన్నీరుతో నిండినటువంటి నీ జీవితాన్ని, లేమితో ఉన్న నీ జీవితాన్ని, శాపంతో ఉంటున్న నీ జీవితాన్ని మరి దేవుడు ఆశీర్వాదకరంగాను, ఆనందంగాను, మరి సంతోషంగాను మార్చుటకైన సమర్థుడు. నేను నీటి మడుగుగా చేసినటువంటి దేవుడు సహాయం లేని నీ జీవితంలో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయగలడు. మార్గం లేని నీ జీవితంలో తప్పకుండా దేవుడు నీకు మార్గాన్ని చూపగలడు. శాపంతో నిండినటువంటి మన జీవితాలను తప్పకుండా దేవుడు ఆశీర్వాదములతో నింపగలడు.